మా ఏజెన్సీ వైపు వచ్చినప్పుడు బొంగు చికెన్ పక్కగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్యాంబూ చికెన్ తయారు చేయబోతున్నాం. అది కూడా గుండెకాయ, లివర్లు, గుడ్లు ఒక దాంట్లో, మళ్ళీ రెక్క మాంసం, కాళ్ళు, లెగ్ పీస్లు ఇంకో దాంట్లో. టేస్ట్ ఎలా వస్తుందో చూద్దాం, సరేనా? రండి చూసేయండి. ముందు చికెన్ చాలా స్పెషల్, ఎందుకంటే మసాలా మామూలుది కాదు. కస్తూరి మేతి, అల్లం వెల్లుల్లి అన్నీ చూడండి ఎంత మంచిగా కలిపాను. అదిరిపోయింది కదా. ఇది రండి ముక్కలకి పట్టించుకుందాం. గుడ్డు మసాలా రెడీ అయిపోయింది. ఆల్రెడీ కలిపి పెట్టుకున్నది ముక్కలకి మంచిగా పట్టేలాగా కలుపుకుందాం. మన వంటలు టేస్ట్ చేయడానికి ఊర్లో వాళ్ళు కూడా వచ్చారు. చూడండి అక్కడ ఎలాగున్నారు. వాళ్ళ మొక్కలు చూస్తే ఓవరాక్షన్ ఎక్కువైపోయింది, మీ వంటకాలు తక్కువ అయిపోయింది అన్నట్టుగా ఉంది. ఇప్పుడు కాళ్ళు, రెక్కలకు కూడా ఆల్రెడీ కలుపుకున్న మసాలా మంచిగా ముక్కలకు పట్టేలాగా కలుపుకుందాం. అలానే ఇగో చూసారు కదా, ఒక దాంట్లోనేమో కాళ్ళు, రెక్కలు, మిగతా మాంసం అంతా ఒక బొంగులు వేసుకుందాం. ఇంకో దాంట్లోనేమో గుడ్లు, లివరు, గుండెకాయ అంతా ఇంకో దాంట్లో. మొత్తం రెడీ అయిపోయింది కదా. రండి బొంగులు వేసుకొని మంచిగా కలిపిన ముక్కల్ని బొంగులు వేసుకుందాం. అసలు చుక్క ఆయిల్ కూడా వేయలేదు, మొత్తం అంతా బ్యాంబూ వాటర్తోనే ఉడుకుతుంది. ఎప్పుడైనా ఇలా చేసినప్పుడు లేతగుండే బ్యాంబూ తీసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. పక్కాగా మీరు కూడా ఎప్పుడైనా ఒక్కసారైనా ట్రై చేయండి. ఇప్పుడు కాళ్ళు గట్టలు వేసుకుందాం. ఇలా అక్కడ చిక్కయ్యరా పైన నీ పళ్ళు చూపించు కదా, చూపియే. పన్నుకు మధ్యలో గ్యాప్ భలే ఉంది, బోగిల్లాగా, ట్రైన్ బోగిలాగా. ఎదురా కొంచెం కొవ్వు కూడా వేస్తున్నాము, ఆయిల్ కింద వర్క్ పనిచేస్తుంది. ఎంత మంచిగా కనిపిస్తుందో, టెంప్టింగ్ గా. మూత అనమాట, అడ్డాకులు వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. వేరే ఏమీ యూజ్ చేయకండి, ప్లాస్టిక్ అలాంటివి యూజ్ అడ్డాకులు. రండి మంచిగా నిప్పుల పైన వేసి చూసారా బేంబో ఎంత చక్కగా ఉడుకుతుంది. ఇంకొద్దిసేపట్లో ఉడికిపోతుంది, అప్పుడు తినొచ్చు. చూసారా ఎంత మంచిగా ఉడుకుతుందో. అప్పుడు మీరు చేసుకోండి. అక్కడొక పోగు, అక్కడొక పోగు. నీ అమ్మ ఎంత మంచిగా ఉడికిందిరా. ఇదిగోరే గుడ్డు. ఓకే తీసుకో. ఆహా ఎయ్ ముక్కలు ఉంటాయి అక్కడ, ముఖము చీడి. అమ్మా
ఇది బొంగు చికెన్. ఎలా ఉందిరా? సూపర్. ఓకే మీరు ప్లేట్ తీసుకొని మాకు ఇవ్వడు. రే గుడ్డ అది గుడ్డి ఇది చూపించు ఇది ఎలా ఉడికిందో. నేను సూపర్ అని అనొద్దా? బా 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 టేస్ట్ టేస్ట్ చెప్పు. బాబా బాబా ఉందంటే స్వర్గం గురు మస్తు మస్తు వాడు అక్కడ తింటాను.